కీర్తనల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు. దేవునికి సమస్తమేమి కలుగా అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి శ్రేయస్కరమైన గొప్ప గొప్ప ఆశీర్వాదములతో నిన్ను ఎదుర్కొంటా ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం అంతా కూడా శాపమే ఉంది, ఆశీర్వాదాలు లేవు అనుకుంటున్న కొంచెం విలువైన ఆశీర్వాదాలతో దేవుడిని దగ్గరికి రాబోతా ఉన్నాడు, నిన్ను ఎదుర్కోబోతా ఉన్నాడు. ఎదుర్కోవటం అనగా అర్థం ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడడం. అంటే మనము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు సిద్ధపడుతున్నప్పుడు దేవుడు కూడా నిన్ను ఎదుర్కోవడానికి వస్తాడు. నువ్వు ప్రార్థన చేయకుండా, నీవు ఎదురు వెళ్ళకుండా దేవుడిని దగ్గరికి ఎలా వస్తాడు? అది ఎదుర్కోవటం అనబడదు. సో కనుక దేవుడు నిన్ను ఎదుర్కోవాలి అంటే నీవు కూడా దేవుని సన్నిధికి వెళ్ళగలగాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ వచన భాగం మనం ఖచ్చితంగా గమనిస్తే, దావీదును, గొర్రెల కాపరైన దావీదును సమూయేలు ప్రవక్త రాజుగా చేస్తాడు, ప్రకటిస్తాడు. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు. అప్పటికి సౌలు రాజుగా ఉంటాడు. కానీ సౌలు రాజు మరణమయ్యేంత వరకు కూడా దావీదు పట్టాభిషేకంలోకి రాడు, సింహాసనం మీదకి రాడు. ఎప్పుడైతే సౌలు చనిపోతాడో అప్పుడు దావీదు హెబ్రోన్లో ఉంటాడు. హెబ్రోన్లో ఉంటే ఇజ్రాయేలు ప్రజలు పెద్దలందరూ కలిసి సమూయేలు ప్రవక్త ఒకప్పుడు చిన్న వయసులో ఉన్న దావీదును రాజుగా అభిషేకించాడని చెప్పేసి హెబ్రోన్లో ఉన్నటువంటి దావీదుని ఎదుర్కొని దావీదుకి పట్టాభిషేకం చేస్తారు. దావీదు తల మీద కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోవాలని చెప్పేసి ఆయన ఎదుర్కొని తీసుకొని వస్తారు. రాజు చిరంజీవి కాక అని అందరు కేకలు వేస్తారు. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆల్రెడీ అభిషేకం ఉన్నది, వాగ్దానం ఉన్నది. దావీదుకు రాజుగా అభిషేకించబడి చిన్న వయసులోనే, కానీ ఆ సింహాసనం ఎక్కలేదు, దాని అధికారంగా దాన్ని స్వీకరించలేదు, కొంతకాలం పట్టింది. అయితే ఈరోజు ఒక మాట గమనించు. దుష్టుడైనటువంటి సాతాను నీ జీవితంలో నుండి ప్రతి దుష్ట కార్యములన్నీ కూడా తొలగిపోయినప్పుడు వెంటనే దేవుడు నిన్ను ఎదుర్కోవడానికి వస్తాడు. నా బిడ్డ, నీకు వాగ్దానం ఇచ్చాను, ఆ వాగ్దానం నెరవేరుస్తానని చెప్పేసి నేను ఎదుర్కొని వచ్చి నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలను, మేలులను దేవుడు తప్పక దయచేస్తాడు. దావీదుకు అభిషేకం ఉన్నా కానీ ఆయన కొంతకాలం ఎదురు చూశాడు. ఎప్పుడైతే సమయం వచ్చిందో ఆ సమయం అందు దేవుడు ఎదుర్కొన్నాడు, ప్రజలందరూ ఎదుర్కొన్నారు, ఆయనను రాజుగా ప్రకటించుకున్నారు. ప్రియ సహోదరుడు, ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు వాగ్దానం ఉంది. ఇదిగో అదే వాగ్దానం తీసుకొని దేవుడిని ఎదుర్కొంటున్నాడు. దేవుని మేలు పొందుకుందాం.